ಈಗ ನಾನು ಕನ್ನಡದವನು. ಅಂದರೆ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಜೀವನ ಇದಕ್ಕೆ ಹೋಗಿದ್ದು ಓದ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ. ಅಲ್ಲಿಗೆ ಹೋದ್ಮೇಲೆ ಅಲ್ಲೇ ಕೆಲಸ ಸಿಕ್ತು, ಅಲ್ಲೇ ಕೆಲಸ ಮಾಡಿದೆ, ರಿಟೈರು ಆದೆ. ಈಗ ಸಮಕಾಲೀನ ಅನ್ನೋದು ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡ ಮಾತು. ಅವ್ರು ನನ್ನ ಸ್ನೇಹಿತರು. ಈಗಲೂ తెలుగులో మాట్లాడాలి. అదే తెలుగులోనే మాట్లాడతాను. మా పాప నా మనవరాలు అంటే ఇప్పుడు నా యూనివర్సిటీలోనే పనిచేస్తుంది ఆ పాప. వాళ్ళ నాయన ఈ మధ్య చనిపోయినాడు, చంపేసినారు. అంటే ఏమవుతా ఉందంటే ఇప్పుడు స్వతంత్రం ఎట్లాంటికి వచ్చిందంటే పురుగులు పడి చచ్చిన తర్వాత పురుగులు పడి ఇంకా దేహాన్ని వాళ్ళే పెట్టుకుంటారు. ఎవరన్నా బ్లడ్ రిలేషన్ ఎవరన్నా ఉంటే వాళ్ళు వచ్చి తీసుకొని పోవాలని చెప్తారు. వాళ్ళు నానా కష్టాలు పడి ఇప్పుడు ఏమేమో చేస్తున్నారు. అదో పద్మకుమారిని గురించి తెలుసుకోవాలనుకుంటే అరుంధతి రాయనే అడగాల. అరుంధతి రాయ్ చెప్తుంది అన్ని విషయాలు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. సర్లేండి, అది అదంతా మీకు తెలిసిందే. ఇప్పుడు ఇట్లా వాళ్ళు ఒక 10 మంది 11 మంది 12 మంది ఉన్నారు. ఇద్దరు ముస్లిమ్స్ ఉన్నారు. ఎందుకని నా భార్య ముస్లిం. అంటే 7 ఏళ్ళ కింద చనిపోయింది, మహాతల్లి పోయింది. ఇప్పుడు నాకు 2 కూతురు, ఒక కొడుకు. ఇట్లంతా స్నేహితులంతా దండిగా దేశమంతా స్నేహితులు ఉన్నారు. చూడు పుస్తకం మర్చిపోయినా, పుస్తకము ఇది. ఈ పుస్తకము విరసముకు పంపించినారు. ఎవరు? వివి గారు, వరవరరావు గారు నాకు ఈ వేణుకు చాలా పరిచయిస్తాం. ఆయన అల్లుడు, నేనేం కాదు. కానీ వాళ్ళ భార్యకి మాత్రం తమ్ముడిని నేను. అంటే హేమక్క ఉంది కదా, హేమక్క అంటే నేను తమ్ముడిని ఆమెకి. సరే, అది విషయం అంతే. ఆయన కవి. సరే, ఇంతకు ముందు అరసం వెళ్ళి కృష్ణ డైలెక్టిక్స్ గురించి మాట్లాడినాడు. సో పరిస్థితి ఇదేనమాట. ఇప్పుడు ఏదన్నా పట్టుకుంటే ఎవరన్నా, ఇప్పుడు నేను ఒకటే రాలేదు. రమేష్ అని వచ్చినాడు, నగరిగారి రమేష్ అని జతలో. ఆయన చదివినాడు మొత్తం ఇంట్రొడక్షన్ ఆయన మాట్లాడమంటే బాగుంటుంది. నేనేం చదవలేదు, ఈ పుస్తకం చదవకుండా నేను చెప్పలేను. చెప్పడం నాకు అలవాటు లేదు. అందుకనే వివి ఈయన మన ఇదొద్దుబా వేణు నా దగ్గరే ఉన్నాడు జతలో. చాలా కొన్ని ఏళ్ళు మేమంతా కలిసే ఉన్నాం. నా శక్తి సామర్థ్యాలు అంతా తెలుసు. నేను పిహెచ్డి క్రిస్టఫర్ గాడ్వెల్ పైన చేయాలని ఉత్సాహం కొద్దీ చేశాను. నాకు తెలిసిపోయింది దారిలో. అంటే హాఫ్వే ఐ రియలైజ్డ్ ఐ డింట్ నో సో మచ్ ఇంగ్లీష్, బట్ ఐ కుడ్ జస్ట్ మేనేజ్ ది ఎంఏ క్లాసెస్ అండ్ పిహెచ్డి, అది ఎంఫిల్ అవి కూడా వాల్యూ చేసేవాడిని. ఇదంతా అయింది. వరవరరావు గారు ఇక్కడ ఏమైందంటే, నాకు సీతారామయ్య గారి పరిచయం. సీతారామయ్య గారి జతలో అండర్ గ్రౌండ్లో ఉన్నాను నేను. మా ఇంట్లోనే ఉన్నాడు ఆయన. అంటే మొత్తం సెంట్రల్ కమిటీ అంతా మా ఇంట్లోనే ఉండేది. అదంతా అన్నీ తెలుసు. సో ఆ విధంగా బాబయ్య నగరి బాబయ్య. మా ఊరు నిడిమామిడి. అది ఇప్పుడు సాయిబాబా వాడి యజుర్ మందిరమా ఏమో ఉంది. అది ఇంకా డిస్ప్యూట్ సెటిల్ కాల. కానీ దానికి సాయిబాబా తాలూకా అని పెట్టినారు. సరే, ఈ మధ్యనే గౌరీని పోగొట్టుకున్నాం కదా, మీకు తెలుసు. ఎందుకు పోగొట్టింది? ఊరికి ప్రశ్న అడిగింది ఆమె, అంతే. ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆమె జర్నలిస్టు ప్రశ్నలు అడగాలి కదా, అడుగుతుంది. అడిగిన దానికి చంపేసినారు ఆమెని.
చంపేసినప్పటి నుంచి పోలీసులు కూడా వచ్చి మాకు కూడా జాగ్రత్త చెప్తున్నారు, మీరు లిస్టులో ఉన్నారు, మిమ్మల్ని కూడా ఎత్తేస్తారు అంటారు. ఎత్తేసేది ఏముందిరా, సత్యదానికి సిద్ధంగా ఉన్నాం మేము, ఎప్పుడో సిద్ధంగా ఉన్నాము. ఈ జాతిలోకి చేరిన తర్వాతనే తెలుసుకున్నాము. ఈ దళితులను చూడ చంపేస్తూ ఉన్నారు, ఇప్పుడు ముస్లింలను చంపేస్తూ ఉన్నారు. ముస్లింని కూడా పెళ్లి చేసుకున్నాను నేను. ఇంకంతా వాళ్ళంతా మా వాళ్ళే, మా బంధువులు వాళ్ళు, మాకు బంధువులు. క్రిస్టియన్స్ కానీ, దళితులు కానీ, ముస్లిమ్స్ కానీ, బాపనోళ్ళు కానీ అందరూ బంధువులే మాకు. ఎందుకంటే మా ఇంట్లో అందరూ ఉండరు. మా ఇంట్లో బాపనోళ్ళ పాపం ఉంది. పిలిచండి, ఆయన పిలిచండి. నేను చెప్తాను. ఒకటి సరోజ్ దత్త పుస్తకం, ఇది 400 రూపాయల పుస్తకం. ఇది సారు నాకు ఇచ్చే బదులు డైరెక్ట్గా ఇక్కడికి పంపించినాడు. సరే, నా చేతులకే పడింది. ఫోటో తీసుకుంటారా? చూపిస్తాను. వీళ్ళు బెంగాల్లో పుట్టుకతోనే వాళ్ళు మార్క్సిస్ట్, కానీ ఫ్యాషిజానికి నిలవలేకపోతున్నారు. ఇదో ఇతను తెలుసు కదా మీకు, చారు మజుందార్ గారు. చారు మజుందార్ జతలో సరోజ్ దత్త ఉన్నాడు. అంటే జన్మతః వీళ్ళు పోయిటరీ అంటే అరుస్తూ ఉంటారు ఎప్పుడు, అలా అరవం అని అరవాళ్ళు అరుస్తారు చూడు, ఆ విధంగానే వీళ్ళు కూడా అరుస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడైనా బెంగాల్కి పోతే మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. అది వాళ్ళు అన్నమాట. సో ఈయన మొత్తం కుటుంబం అంతా కూతుళ్ళంతా ఉంది. ఫోటో తీసుకున్నారా? సో ఈయన మహాకవి. వీళ్ళు ఫ్యాషిజాన్ని దీన్నంతా ఎదిరించిన మనుషులు. మనం కూడా ఎదిరిస్తున్నాం ఇప్పుడు, తప్పదు కదా. ఇప్పుడు అమ్మాయి ఉంది, వాళ్ళ ఫాదర్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటేనే ఆమె పేరు పద్మ. ఆమె పేరుకి ఇప్పుడు తనకి ఒక క్యాన్సర్ దాని నుంచి రాలేదని, లేకపోతే వచ్చేది. మేము చూసుకుంటున్నాం కర్ణాటకలో. మేము కర్ణాటక ఆంధ్రుడిని కాబట్టి నేను చెప్పుకోవాలి. అమ్మాయి మా బరువే, మా బాధ్యతే అమ్మాయి. తర్వాత విషయం ఏంటంటే, సరోజ్ దత్త గారి రిలవెన్స్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ ఫ్యాషిజం అన్నాడు. ఫ్యాషిజంకి సందర్భంలో ఈయన రిలవెన్స్ ఏమి అని అడుగుతున్నారు. ఏముంది, మనం నిలబడాల్సిందే. చంపుతున్నారు, చంపేస్తున్నారు. ఇప్పుడు మా అమ్మాయిలు చెప్తున్నా కదా, వీళ్ళు 10 మంది 11 మంది ఎవరో అడిగారు నన్ను, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అంటానండి. నేను చదివించుకుంటున్నాను. నాకు నా చదువుకు ఉపయోగపడింది నా భార్య నన్ను చదివించింది. బిఏలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాను నేను. నన్ను పెళ్లి చేసుకుంది. తర్వాత 3 బిడ్డలు కన్నది. సో ఫ్యాషిజాన్ని మేము ఎదిరిస్తున్నాం. వరవరరావు గారు కూడా చెప్తున్నారు ఫ్యాషిజాన్ని ఈయన కూడా ఎదిరిస్తున్నాడు. ఈయన భార్య కూడా ఎదిరిస్తున్నది. మొత్తం